కారణం వంశీ అక్కడ లేడు కాబట్టి, ఘటనా స్థలంలో లేడు కాబట్టి. ఫిబ్రవరి 23వ తారీఖున సత్యవర్ధన్ నుంచి పోలీసులు ఫిబ్రవరి 23, 2023 పోలీసులు ఇదే సత్యవర్ధన్ దగ్గర నుంచి 161 స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. ఆ స్టేట్మెంట్లో సత్యవర్ధన్ ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా ఎక్కడా కూడా వంశీ పేరు ఎక్కడా లేదు. సత్యవర్ధన్ అనే వ్యక్తి ఆ 161 స్టేట్మెంట్లో, పోలీసులకు ఇచ్చిన 161 స్టేట్మెంట్లో తనని ఎవరూ తిట్టలేదని కూడా చెప్పాడు. తాను ఘటన జరిగినప్పుడు తాను అక్కడి నుంచి వెళ్ళిపోయానని కూడా చెప్పాడు. తనని ఎవరూ తిట్టలేదని కూడా చెప్పాడు. రాగానే తర్వాత టీడీపీ ప్రభుత్వం రాగానే ఘటన టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఘటన జరిగిన జూలై 10, 2024 చెప్పాడు. ఈ కేసును మనని ఎవరూ తీసేదని రాగానే రీఓపెన్ చేసి తర్వాత టీడీపీ ఆశ్చర్యం ఇంకోటి రాగానే టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఇదే సత్యవర్ధన్ అనే వ్యక్తి మాట్లాడాడు. నన్ను ఎవరు తిట్టలేదని, వంశీ అక్కడ లేడు అని, తను ఘటనా స్థలం జరిగినప్పుడే తను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, అదే మాటలే మాట్లాడాడు. పోలీసులు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తీసుకున్న మాట్లాడాడు స్టేట్మెంట్లో కూడా నన్ను ఎవరు తిట్టలేదని, వంశీ అక్కడ లేడు అని, తను ఘటనా స్థలం జరిగిన చంద్రబాబు నాయుడు గారు అదే మాట వంశీ మీద పెట్టుకున్న ఆక్రోశము, చంద్రబాబు నాయుడు గారి కోపము చంద్రబాబు నాయుడు కూడా నన్ను ఎవరు తిట్టలేదని, ఎలాగైనా కానీ వంశీ అక్కడ లేడు అనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు అదే మాట వంశీ మీద పెట్టుకున్న వంశీని ఆక్రోశము, ఎలాగైనా కానీ వంశీ అక్కడ లేడు అనే ఆలోచనతో ఇవన్నీ కూడా ఆక్రోశము, కాబట్టి 71 నిందితులని యాంటిసిపేటరీ బెయిల్ కోసం కాబట్టి 71 నిందితులని యాంటిసిపేటరీ బెయిల్ కోసం కాబట్టి
జడ్జి తిట్టి ఖచ్చితంగా సమన్లు ఇవ్వండి, నెక్స్ట్ టైం వచ్చేట్టుగా ఖచ్చితంగా చూసుకోండి అంటే అప్పుడు మరుసటి వాయిదాకు సత్యవర్ధన్ అనే వ్యక్తి జడ్జి తానే ఖచ్చితంగా సమన్లు ఇవ్వండి, నెక్స్ట్ టైం వచ్చేట్టుగా ఖచ్చితంగా చూసుకోండి అంటే ఘటన జరిగిన సమయంలో అప్పుడు ఇంతకు ముందు తాను 161లో ఏదైతే చెప్పాడో సత్యవర్ధన్ అనే వ్యక్తి అదే జడ్జి గారి సమక్షంలో ఇవ్వండి, నెక్స్ట్ టైం ఘటన జరిగిన సమయంలో తాను అప్పుడు ఇంతకు ముందు తాను 161లో ఏదైతే చెప్పాడో అదే ఇవ్వండి, నెక్స్ట్ టైం ఘటన జరిగిన సమయంలో తాను అప్పుడు 161లో ఏదైతే చెప్పాడో వచ్చామని తన స్టేషన్ లేదు అని ఫిబ్రవరి 10వ తారీఖు 2025 ఫిబ్రవరి 10 2025 ఫిబ్రవరి 10న జడ్జి గారి ముందర స్టేట్మెంట్ తాను ఇచ్చాడు. ఫిబ్రవరి 10 2025 జడ్జి గారి దగ్గర జడ్జి గారి సమక్షంలో తాను ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కు వీళ్ళిద్దరికీ కూడా మనశ్శాంతి కరువు అయిపోయింది. వంశీని అరెస్ట్ చేయలేకపోతా ఉన్నాము అనే దుర్బుద్ధి వీళ్ళల్లో ఎక్కువ కావడం మొదలుపెట్టింది. వీళ్ళంతా కలిసి పోలీసులతో మళ్ళీ కుట్రబన్నారు. కుట్రబన్ని వీళ్ళు మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 11వ తారీఖున వీళ్ళు విజయవాడ పటమట పోలీస్ స్టేషన్లో సత్యవర్ధన్ మీద వీళ్ళు ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఫిబ్రవరి 11వ తారీఖున సత్యవర్ధన్ వంశీ ఇద్దరి మీద వీళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. కోర్టును తప్పుదోవ పట్టించారు అని వంశీని సత్యవర్ధన్ మీద వీళ్ళు తప్పుడు కేసు వీళ్ళు బనాయించారు. కోర్టును తప్పుదోవ పట్టించారు, తప్పుడు సాక్ష్యం తాను ఇచ్చాడు అని చెప్పి వీళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఆ ఎఫ్ఐఆర్